ఆ రద్దీలో సాధారణంగానే చాలా తక్కువ ఎత్తు ఉండే గ్లాడిస్ గారు వారిలో కలిసిపోయి బలవంతంగానే ఒక చర్చిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ చర్చ్‌లో చివరి వరుసలో మధ్యలో ఉన్న గ్లాడిస్ గారు బయటికి వెళ్ళిపోదాం అనుకున్న తనకు చుట్టుపక్కల ఉన్న వారికి జరగమని చెప్పడానికి మొహమాట పడి అక్కడే కూర్చొని ఉండిపోయారు. సరిగ్గా అప్పుడే ఆరాధన ప్రారంభమైంది. అప్పుడు అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్పడం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగం గురించి ఆయన వివరించారు. అప్పుడు ఇది విన్న గ్లాడిస్ గారు చలించిపోయారు. తన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమను గురించి ఆమె ఇదే మొదటిసారిగా వినడం. అప్పుడే తాను దేవుని రక్షణను అంగీకరించింది. ఆ క్షణమే తన పాపాలన్నిటినీ ఒప్పుకొని నూతన హృదయం పొందుకుంటుంది. అప్పటి నుండి క్రమంగా చర్చ్‌కు వెళ్ళడం ప్రారంభించడం, బైబిల్ చదవడం మొదలుపెట్టింది. కేవలం ఒక్కసారే